సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి రచించిన ప్రియసఖి 13వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. సుచరిత హేమంత్ కి ఉత్తరం రాస్తుంది. తను చేసింది తప్పని, తనతోనే ఉండాలని ఉందని, తనని క్షమించమని హేమంత్ కి ఉత్తరం రాస్తుంది. ఆ మరుసటి రోజు రేణు దగ్గర్నుంచి ఉత్తరం వచ్చిందని షీలా ఇస్తుంది. ఉత్తరంతో పాటు శుభలేఖ చూసి అదిరిపడుతుంది. తను ఎంత పని చేసింది, అనవసరంగా ఉత్తరం రాసిందని భయపడుతూ ఆ ఉత్తరము హేమంత్ కి చేరకూడదని శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే పోస్ట్ మ్యాన్ క్లియరెన్స్ చేసేసి ఉంటాడు. ఇక తప్పదన్నట్టు పెళ్లికి వెళ్తుంది. అక్కడ హేమంత్ వాళ్ళమ్మ సుచరితని ఎలాగో చూస్తుంది. ఎన్నో విషపు చూపులు విసురుస్తుంది. అది చూసి సుచరిత గుండె ముక్కలైపోతుంది. హేమంత్ సుచరితని చూసి ఒక్క క్షణం ఆగిపోతాడు. ఆ పెళ్లిలో ఉండలేక ఒక చీటీ రాసి రేణుకి ఇచ్చేసి వచ్చేస్తుంది. ఆ మరుసటి రోజే హేమంత్ ఫోన్ చేస్తాడు తనతో మాట్లాడాలని. కానీ సుచి మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడవద్దని పెట్టేస్తుంది. హేమంత్ టెలిగ్రామ్ పంపిస్తాడు బొంబాయి వస్తున్నట్టు. అది చూసి సుచి అక్కడ ఉండకుండా వేరే దగ్గరికి వెళ్లిపోతుంది. షీలాకి తను లేనని చెప్పమని, ఊరికెళ్లిపోయానని, తన అడ్రస్ ఏమిటో ఏది చెప్పొద్దని కోరుతుంది. హేమంత్ వచ్చి తన రూంలోనే ఉండి ఆ రోజు సాయంత్రం వరకు చూసి వెళ్లిపోతాడు. హేమంత్ సుచికి ఉత్తరం రాసిపెట్టి వెళ్లిపోతాడు. తను కేవలం వాళ్ళ వ్యాపారం కోసం కాగితాల మీద సంతకాల కోసం వచ్చానని రాసి ఉంచుతాడు పేపర్ మీద. అది చూసి సుచి ఎంతో బాధపడుతుంది. హేమంత్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది. అక్కడి వరకు చూశాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. వారం రోజుల తర్వాత ఆ మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తున్నారు. కుందన్ షా దగ్గర లెక్క పెట్టలేనన్ని విషయాలు డాక్యుమెంటరీ తీయడానికి పేపర్ వర్క్ చేసి సిద్ధంగా ఉన్నాయి. దేవాలయాలు, జాతరలు, పండగలు, సిటీలు, మ్యూజియంస్, పక్షుల వలసలు, పల్లె పదాలు, ప్రకృతి అందాలు, ఎన్నెన్నో. ఏ విషయం చూసినా దానికి ఆధారమైన అంతర్ధానంగా ఉండే జీవితం షార్ట్ ఫిలిం తీయొచ్చు అంటారాయన. ఆయనతో మాట్లాడుతుంటే అది ఇంకో లోకం. ఎంతసేపు పేపర్ మీద వర్క్, షార్ట్ డివిజన్, కెమెరా, డార్క్ రూమ్, ఇవే సంగతులు వస్తాయి. సుచరితకి ఆయన చూపిస్తున్న ఈ లోకం ఉత్సాహంగానే ఉంది. ట్రూప్ లో అందరికంటే సుచరిత ఎక్కువగా శ్రమపడే వ్యక్తిని కుందన్ షా అతి త్వరలోనే గమనించాడు. ఈ అమ్మాయి కష్టపడటానికి వెనకంజ వేయదు. పనికి బద్ధకం లేదు. ఏ మనిషిలోనైనా ఈ లక్షణాలు జీవితంలో పైకి వెళ్లే నిచ్చెన మెట్లవుతాయని ఆయన నమ్మకం. సుచరితకి వీలైనంత ఎక్కువ పని పురమాయించసాగారు. తను వెళ్లేటప్పుడు వెంట తీసుకువెళ్లడం కాకుండా సుచరితని మరో కెమెరామెన్ తో కొంత భాగం స్వయంగా చేయమని ఆదేశిస్తున్నారు. సుచరితకి పని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టే ఉంది. క్షణం విరామం అనేది ఉండదు. ఆ రోజు సుచరిత వర్కింగ్ కాగితాలు చూసుకుంటుంటే ఇంతలో ఫోన్ వచ్చింది. సుచరిత తనే వెళ్లి తీసింది. రేణు చేసింది. హలో సుచి, ఎలా ఉన్నావ్? బాగా ఉన్నాను. నువ్వు? నైస్ గా ఉన్నాను. నాకేం, నీ దయ వల్ల బాగా చూసుకునే భర్త, అంతకంటే బాగా చూసుకునే అత్తగారు, ఆడబడుచులు. అదృష్టవంతురాలివి గొనిగినట్టుగా అంది సుచరిత. మా అత్తగారికి ఇంటి గౌరవ ప్రతిష్టలంటే ఎంత ప్రాణమో తెలుసా? నువ్వెలా ఉన్నావో చెప్పు రేణు అంది. లక్షణంగా ఉన్నానని చెప్పానుగా. నాకు నీ మీద కోపం వచ్చింది. ఆ రోజు చెప్పకుండా పారిపోయావు. కనీసం తర్వాతైనా ఫోన్ చేయకూడదా? నేను చాలా బిజీగా ఉంటున్నాను రేణు. ఏడిసేవలే, మరి అంత బిజీ ఏమిటి మగరాయిడ్లాగా? కాస్త ఆడపిల్లలా ప్రవర్తించమ్మా. ఫోన్ పెట్టేనా? ఉండు, అసలు విషయం చెప్పటం మర్చిపోయాను. హేమంత్ బొంబాయి వచ్చాడు. నిన్ను చూసి రమ్మనమని చెప్పాను. నీకు పింక్ కలర్ వెంకటగిరి చీర పంపాను. చాలా బాగుంది. తెచ్చి ఇచ్చాడా? ఏమిటి అంతెత్తున ఎగిరిపడ్డట్టు ఉలిక్కి పడుతూ అంది. నిన్ను చూడకుండా వస్తే అతని ముఖం చూడనని చెప్పేశాను. రేణు, ఏమిటిది? నీకు పని లేదా? ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు, తెలిసిందా? అరిచినట్టే అంది. అబ్బబ్బా, ఎందుకలా అరుస్తావు? నా చెవి నొప్పి పుట్టింది. ఉండు, మా అత్తగారు పిలుస్తోంది, ఉంటాను.
పెట్టేస్తున్నా, మళ్ళా తర్వాత చేస్తానులే. హేమంత్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పు, ఉంటాను అని పెట్టేసింది. ఓ గాడ్, హేమంత్ ఊళ్ళో ఉన్నాడా? ఇక్కడికి వస్తాడా? సుచరిత ఒక్క నిమిషం పెదవి నములుతూ కూర్చుంది. మళ్ళీ ఇంట్లోంచి పారిపోవాలి, కర్మ. సుచరిత గదిలోకి వచ్చి కాగితాలు బ్యాగులో కుక్కుని కెమెరా భుజానికి తగిలించుకుని చెప్పులు వేసేసుకుని అతివేగంగా వచ్చి తలుపు తీసింది. ఎదురుగా గుమ్మం పక్కన కాలింగ్ బెల్ నొక్కుతూ హేమంత్ ప్రత్యక్షమయ్యాడు. సుచరిత బయట పాదం పెట్టబోతున్నదల్లా అంత వేగంగానూ ఆ పాదం లోపలికి తీసేసుకుంది. హేమంత్ సుచరిత భుజానికి ఉన్న కెమెరా ఆమె వాలకం చూస్తూ, థ్యాంక్ గాడ్, ఒక్క నిమిషం ఆలస్యం అయినట్టయితే వెళ్లిపోయేదానివన్నమాట. ఈ రోజు నా అదృష్టం బాగుంది అంటూ లోపలికొచ్చాడు. సుచరిత అతని వెంట లోపలికి రాలేదు. గుమ్మం దగ్గరే నిలబడింది. తను వెళ్లిపోదామా అని ఆలోచిస్తుంది. లోపలికి వచ్చిన అతను చేతిలో పాకెట్ అక్కడ సోఫా పక్కన ఉన్న గ్లాస్ టాప్ ఉన్న టీపాయ్ మీద పెట్టాడు. రేణు ఇమ్మంది, నీకిష్టమైన పింక్ కలర్ చీర. థ్యాంక్ యూ, నాకు పనుంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి. అతను ఒక్క నిమిషం అలాగే నిలబడ్డాడు. సుచి ఏదో చెప్పబోయాడు. నా పేరు సుచరిత రావ్, మిస్ రావ్ అంది. అతను తెల్లబోయినట్టు చూశాడు. తర్వాత చేయి ఎత్తి, ఓకే మిస్ రావ్, నేను నీతో మాట్లాడాలి. నాకిప్పుడు కుదరదు. నేను ఇప్పుడే అని బలవంతం చేయడం లేదండి, ఎప్పుడో చెప్పండి. సుచరిత క్షణంలో సగం సేపు ఆలోచించింది. ఎప్పుడు అంటే మరోసారి ఇలా మాట్లాడటం, ఈ నరకంలో వేగటం. ఇంకోసారి కోరి తెచ్చుకోవడం ఎందుకు? ఏమిటది? ఇప్పుడు చెప్పేస్తే పోతుందిగా అంది. చెప్పటానికి నాకేం అభ్యంతరం లేదు, కాని మీరే అలా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కుదరదు. సుచరిత ఏం ఆలోచించిందో వెంటనే కాళ్ళకున్న చెప్పులు గుమ్మం పక్కన విదిలిస్తూ వదిలింది. లోపలికొచ్చి బ్యాగ్ టేబుల్ మీద గిరాట్ కొట్టింది. సోఫా వెనుక నిటారుగా నిలబడి ఏమిటి అంది. హేమంత్ వెళ్లి తలుపు వేసి వచ్చాడు. నేను వెళ్ళాలి ఇప్పుడు, చాలా కోపంగా అంది. అరే బాబా, నేను మీ ఇంటికి వచ్చిన అతిథిని, కనీసం మంచినీళ్లు కావాలా అని అడగాలనే మర్యాదైనా లేదా? ఇది నా ఇల్లు కాదు. నేనే ఒకరి పంచన దిక్కులేందాన్లా తల దాచుకుంటూ పడి ఉన్నాను. ఒకరి ఇంట్లో ఉంటూ వచ్చిన వారికి మర్యాదలు చేసే గొప్పతనాలు నాకు గిట్టవు. సుచరిత అన్న మాటల్లో వ్యంగ్యం అతని గుండెల్లోకి సూటిగా దిగింది. క్షణకాలం అతని కళ్ళల్లో విలవిలలాడుతున్న హృదయం కనిపించింది. అయినా తమాయించుకున్నాడు. కూర్చో, నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. నేను కూర్చోను. అతనిలో ఇక సహనం నశించిపోయింది. సుచి ప్లీజ్, ఇక చాలు. అతను ఒక అడుగు వేసి సుచరిత చేయి పట్టుకుని సోఫా వైపు తీసుకురాబోయాడు. మరుక్షణం అతని చెంప చెల్లుమంది. అతను చిత్తరువులా నిలబడ్డాడు. సుచరిత ఎర్రబడిన కళ్ళతో అంది, పాత సంబంధాల గురించి ఏదైనా చర్చ జరపాలని నీకుందేమో. నాకేమాత్రం లేదు. నువ్వంటే ఇష్టపడే ఆ రవి చెల్లెలు సుచరిత చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు చూస్తున్నది రేణు స్నేహితురాల్ని, నువ్వు రేణు భర్తవి, అంతే. అతనిలో క్రమంగా నిశ్చేష్టత తొలగి ఆవేశం, ఆగ్రహం ఒత్తిడిగొన్నాయి. అతని చెయ్యి రెట్టింపు శక్తితో సుచరిత చేయి పట్టుకుని తన వైపు గుంజుకుంది. నువ్వు నేను చెప్పేది వింటావా వినవా? వినను. అయితే నా తప్పేం లేదు, బలవంతంగా వినిపించాల్సి వస్తుంది. అతను సుచరిత మెడ చుట్టూ చెయ్యి పోనిచ్చి నోటి మీద చేత్తో మూసి బలవంతంగా తీసుకొచ్చి సోఫాలో కులేశాడు. అతను ఎదురుగా సోఫాలో కూర్చోబోతుంటే సుచరిత అప్పటికే చెంగున లేచింది. అతను వెంటనే రెండు చేతులు ఆమె భుజాల మీద బలంగా ఆనించి సోఫాలోకి కూర్చునేలా తోశాడు. సుచరిత తన భుజాల మీద పడిన అతని చేతుల్ని విడిపించుకోవటానికి పెనుగులాడింది. అతను చప్పున అదే సోఫాలో పక్కన కూర్చున్నాడు. సుచరిత రెండు చేతులు బిగించి ఒడిలోకి పట్టుకున్నాడు. సుచి అన్నాడు. సుచరిత కాళ్ళు మోకాళ్లు జోడించి అతన్ని తోసేయబోయింది. అతను హఠాత్తుగా ఆమె చేతులు వదిలి నడుం దగ్గర పట్టుకున్నాడు. కాళ్ళు తగలకుండా కాస్త దూరంగా జరిగాడు. సుచరిత రెట్టింపు ఆగ్రహం వచ్చింది. వదలమంటుంటే పెనుగులాడుతూ అంది. అతను వదల్లేదు. ఆ ప్రయత్నంలో అతని వెనక్కి సోఫా చేతి మీదికి పడ్డాడు. సుచరిత అతని మీద పడింది. అతని చేతులు నడుం చుట్టూ వేసి లేవబోతున్న ఆమెని బంధించి ఆపేసి దగ్గరికి తెచ్చుకున్నాయి. అతను హఠాత్తుగా సుచరితని దగ్గరకు లాక్కుని సుచి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అన్నాడు. అతని కంఠం ఆర్ద్రంగా నిస్సహాయంగా ఉంది. ఛీ, సిగ్గులేదు. నువ్వింత సిగ్గులేని వాడివంటే అసహ్యం పుడుతోంది, ఏవగింపుగా అంది.
నన్ను అసహ్యించుకున్నందుకు ఒకరోజు నువ్వే సిగ్గుపడతావు. అతని గొంతు నమ్మకంగా అర్థిస్తున్నట్టుగా ఉంది. ఛీ, వదిలించుకోబోయింది. వదలను. నా మాట నమ్ము. నీకు దగ్గరగా ఉండిటానికే నేను రేణు భర్తనయ్యాను. ఛీ! సుచరిత బలంగా చెయ్యెత్తి కొట్టబోతుంటే అతను ఆ చెయ్యి పట్టుకుని ఆపేశాడు. మరు క్షణంలో సుచరిత అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు ఆమె ముఖాన్ని అందిన చోటల్లా మొదట ఆవేశంగా, తర్వాత ఆనందంగా, అటు తర్వాత ఆర్తిగా, చివరికి తన్మయత్వంగా ముద్దు పెట్టుకోసాగాయి. సుచరితకి ఒక్కసారిగా ఏడుపు వచ్చేసింది. సుచి, వద్దు. అతను బతింలాడుతున్నట్టు అన్నాడు. అతని చేతివేళ్లు ఆమె జుట్టులోకి చొచ్చుకు వెళ్లాయి. సుచి, ఆవేశంగా చెప్పబోయాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆ ఫోన్ శబ్దం ఆవేశంతో, నిష్ఠూరతతో ఏదో లోకంలో ఉన్నట్టు ఆ ఇద్దరిని ఒక్కసారిగా ఈ లోకంలోకి తీసుకొచ్చినట్టు అయింది. మొదట తేరుకున్నది అతనే. ఫోన్ తీయాలా? అడిగాడు. షీలా ఫ్రెండ్ అజిత్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఫోన్ వస్తుంది. హేమంత్ మెల్లగా సుచరితని వదిలేశాడు. ఫోన్ ఇంకా మోగుతూనే ఉంది. ఆ గనగనమనే శబ్దంలో అవతల వ్యక్తి అసహనంగా వేచి చూస్తున్నట్టుగానే ఉంది. హేమంత్ లేవబోతున్న సుచరితని ఒక్కసారి దగ్గరకు తీసుకుని గాఢంగా ముద్దు పెట్టుకుని వదిలేశాడు. సుచరిత లేస్తుంటే ఒళ్ళు తూలింది, పడబోయింది. తల నుంచి పాదం వరకు వేడి రక్తం పరుగులు తీస్తున్న భావన. శరీరం దూది పింజలా తేలిపోతున్నట్టుగా ఉంది. శరీరం నిండా స్వేద స్నానం. జాగ్రత్త. అతను సుచరితని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు. అతను లేచి కూర్చున్నాడు. సుచరిత కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగబీలుస్తుంది. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. నేను తీయనా? అడిగాడు. తల ఊపింది. హేమంత్ వెళ్లి తీశాడు. హలో, తగ్గు స్వరంతో అన్నాడు. హాయ్ హేమ్. అవతల నుంచి రేణు కంఠం వినిపించింది. హలో రేణు అన్నాడతను. ఆ మాట వినగానే సుచరిత ఉలిక్కి పడింది. తల తిప్పి వాచిన కళ్ళు ఎత్తి అతని వైపు చూసింది. హేమంత్ అంటున్నాడు. ఇప్పుడే వచ్చాను. సుచరిత ఉంది. చీర ఇచ్చాను. లేదు రేణు, తను ఇంకా చూడలేదు. హేమంత్ సుచరిత వైపు చూశాడు. పిలుస్తాను అన్నాడు. క్షణం ఆగి, తనకి బాగా జలుబు చేసింది. నువ్వెలా ఉన్నావు? నేను రేపు వచ్చేస్తాను. ఇంట్లో ఏం గొడవలేదుగా? ఇక్కడి నుంచి నీకేం కావాలి? ఇదిగో పిలుస్తున్నాను. సుచరితని పిలుస్తోంది అంటూ రిసీవర్ చూపించాడు. సుచరిత తప్పనిసరిగా లేచి వచ్చింది. ముఖం సిగ్గుగా, భారంగా, ఆందోళనగా ఉంది. హాయ్ రేణు. తనని వదిలిన మరుక్షణం రేణుతో ఫోన్లో అత్యంత ఆత్మీయంగా మాట్లాడిన సంగతి గుర్తుకు వచ్చింది. చీచీ, జుగుప్స రెట్టింపయింది. తనకింతవరకు తెలియని ఈ కసాయితనం అతనిలో మొదటిసారిగా కనిపిస్తున్నట్టుగా ఉంది. రేణుకి అతను ద్రోహం చేయటానికి వెనకాడకపోవచ్చు, మగవాడిగా అతని నైజం కావచ్చు. కానీ తను మాత్రం చేయలేదు. జరిగిందేదో జరిగింది. ఎందుకు జరిగింది అనుకున్నందువల్ల ప్రయోజనం లేదు. రేణు భర్త అయిన అతనికి తను శాశ్వతంగా దూరంగా ఉండటమే మార్గం. మర్నాడు సుచరిత హేమంత్ వచ్చేసరికి టైంకి ఇంట్లో లేకుండా వెళ్లిపోయింది. ఒక ఉత్తరం అతనికి రాసి పెట్టింది. అందులో సూటిగా ముఖం మీద కొట్టినట్లుగా ఇలా ఉంది. దయ ఉంచి నా జోలికి రావద్దు. ఇంకోసారి నన్ను కలవాలని చూసినా, నాతో మాట్లాడాలని ప్రయత్నించినా నీ భర్త నా వెంట పడుతున్నాడని నేను రేణుతో చెప్పేస్తాను. ఆ వాక్యాల్లో బెదిరింపు, తెగింపు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇది జరిగిన ఆ మర్నాడే ఎలిఫెంటా కేవ్స్ డాక్యుమెంటరీ తీయటానికి వెళ్లిపోయింది. ఈ రోజు తిరిగి వచ్చింది. మర్నాడు అతను వచ్చాడని, ఉత్తరం తీసుకున్నాడని షీలా ఉత్తరంలో తెలియజేసింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సుచరిత ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. తను పరధ్యాసగా ఆలోచిస్తూ చాలాసేపటి నుంచి ఈ బాల్కనీలో నిలబడినట్లు గుర్తుకు వచ్చింది. కాళ్ళు నొప్పులు పెడుతున్నాయి. సుచరిత బాల్కనీలో నుంచి వచ్చి తలుపు తీసింది. ఎదురుగా షీలా నిలబడింది. లోపలికి వస్తుంటే అజిత్ ఫోన్ చేసిన వైనం చెప్పింది. ఓ డామిట్, నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. షీలా గుమ్మం దగ్గర నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. సుచరిత తలుపు వేసి వచ్చింది. అక్కడ టేబుల్ మీద రేణు రాసిన ఉత్తరం ఉంది. అది తనని వెంటాడుతున్నట్లుగా ఉంది. సుచరిత సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ తెరిచి శాండ్విచెస్ 2 ప్లేట్లో పెట్టుకుంది. ఉదయం నుంచి ఏమీ తినకపోవటం వల్ల బాగా ఆకలిగా ఉంది.
ఆపిల్ ఒకటి ముక్కలు కోసి పెట్టుకుంది. సుచరిత కుందన్ షాతో తిరగడంతో ఆహార పానీయాల్లో మార్పు బాగా అలవాటైపోయింది. కెమెరా పుచ్చుకొని వెళ్తే ఎక్కడ ఏది దొరికితే దాంతో కడుపు నింపుకొని ఊరుకోవటం అభ్యాసం అయింది. ఒక్కోసారి బిస్కెట్స్ టీతో మాత్రమే ఉండిపోయే రోజులు కూడా ఉన్నాయి. కుందన్ షా పరిచయం మామూలు జీవన సరళితో శృంఖలాలు తెంచేసినట్లుగా ఉంది. ఆయనతో ఉంటే ముందు పనికి ప్రాముఖ్యం, మిగతావన్నీ తర్వాత. సుచరిత శాండ్విచెస్ ఆపిల్ ముక్కలు పెట్టిన ప్లేట్ పెట్టుకుని ముందు గదిలోకి వచ్చింది. ఎదురుగా రేణు ఉత్తరం కనిపిస్తోంది. సముద్రం గాలి రివ్వున వీస్తుండటంలో గుమ్మానికి కిటికీలకి ఉన్న పరదాలు వేగంగా గాలితో దోబూచులాడుతున్నట్టు కదులుతున్నాయి. సుచరిత భుజాల మీదికి వదిలేసుకున్న జుట్టు, వేసుకున్న కఫ్తాన్ కదులుతోంది. లేచి సోఫాలో కూర్చుంది. కళ్ళు తదేకంగా ఆ ఉత్తరాన్ని చూస్తున్నాయి. రేణు ఏం రాసి ఉంటుంది? తన బెదిరింపు ఉత్తరం చూసి హేమంత్ ఏమనుకున్నాడు? అతను ముందుగానే రేణుకేమైనా కథ అల్లి చెప్పేశాడా? రేణు తనని మందలిస్తూ లెక్చర్ ఇస్తూ రాసిందా? తిడుతూ రాసిందా? లేక రోషపడుతూ రాసిందా? రేణు ఉత్తరం చదువుకోవటానికి మనసు అసలు ఎందుకిలా జంకుతోంది? తనలో ఈ వెరపేమిటి? శాండ్విచ్ కాస్త కొరికి మిగతాది ప్లేట్లో పెట్టేసి సుచరిత ఎదురుగా ఉన్న ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. దాన్ని విప్పుతుంటే ఏదైనా ఎదుర్కోవాల్సిందే, భరించాల్సిందే. ఈ క్షణంలో తనకి రేణుకి మధ్య ఉన్న స్నేహానికి సమాధి జరగబోతుందా అనే భయోందోళనలు కలగసాగాయి. ఏదైనా సరే భరించక తప్పదు. అన్నయ్య పోవటం కంటే హేమంత్ దూరం అవటం కంటే బాధాకరమైన విషయం మాత్రం అయి ఉండదు. సుచరిత ఆలోచిస్తూనే కవర్ విప్పింది. ఉత్తరం ఎప్పట్లాగానే పెద్దగా ఉంది. రేణు ఆవేశంతోనో కోపంతోనో లీనమై రాసినట్లుగా అక్షరాలు పెద్ద పెద్దగా దూరంగా ఉన్నాయి. రేణు యొక్క చేతిరాతను బట్టి ఆమె మనస్థితిని తను చెప్పేయగలదు. మామూలుగా ఉంటే అక్షరాలు కుదురుగా దగ్గరగా ఉంటాయి. ఆవేశంతో ఊగిపోతుంటే చేతిరాత కూడా ఘనాచారిలా ఊగిపోతున్నట్టు ఉంటుంది. సుచరిత ప్లేట్లో శాండ్విచ్ కోసం చేయి చాచి దాన్ని తీసుకోబోతూ రేణు ప్రదర్శిస్తున్న ఆ ఘనాచారి పూనకం ఏమిటో చదవసాగింది. అందులో ఇలా ఉంది: డియర్ సుచి, నువ్వు పంపిన నైటీలు అందినాయి, చాలా బాగున్నాయి. ఆ ఎర్రటి దాని మీద పెద్ద పెద్ద పసుపచ్చ పూసల్ది ఉందే, అది చూడగానే నా మనసు దోచేసుకుంది. హేమంత్ అది నీ సెలక్షన్ అని చెప్పాడు. సుచరితకి ఆశ్చర్యం వేసింది, ఆగ్రహం వచ్చింది. ఏమిటి, తను నైటీలు పంపిందా? ఎంత అబద్ధం! రేణుని మర్పించటానికి హేమంత్ ఆడే అబద్ధాలకు అంతు లేదా ఏమిటి? పిచ్చి రేణు! ఆ క్షణంలో జాలేసింది. ఎంత మురిసిపోతోందో! అసలు విషయం తెలిస్తే ఎంత మండిపడుతుంది. శివంగిలా అతన్ని నిలువున గోళ్లతో చీరేస్తుంది. హేమంత్కి ఎప్పుడు ఆ శాస్తి జరుగుతుంది, తప్పదు. సుచరిత కళ్ళు ఉత్తరంలో అక్షరాల బారుల వెంట పరిగెత్తసాగినాయి. సుచి, నీకు ముఖ్య విషయం చెప్పటానికి ఈ ఉత్తరం రాస్తున్నాను. అసలు పెళ్లికి ముందే నీకిది చెప్పాలని తహతహలాడాను. ఎంత ప్రయత్నించినా నువ్వు నాకు దొరకలేదు. ఆ కుందన్ షా గారు ఉన్నారే, ఆయన ఒక మాంత్రికుల్లా నిన్ను మా నుంచి ఎత్తుకుపోయారని అనిపిస్తుంది. ఆయన నిన్ను పుష్పక విమానం ఎక్కించినట్టు దేశమంతా తన వెంట తిప్పేస్తున్నాడు. నువ్వు సత్రం భోజనం మఠం నిద్ర అన్న సన్యాసినిలా తయారయ్యావు. ఏ క్షణంలో ఎక్కడ మీరు కెమెరాలు వేసుకుని ఏం పిక్చర్ తీస్తుంటారో ఆ దేవుడికి కూడా తెలియదనుకుంటా. నిన్ను పట్టుకోవడం కూడా కష్టమే, కనీసం ఫోన్లో కూడా దొరకవాయే. అందుకని ఇక ఈ ఉత్తరాలే నాకు శరణ్యం అవుతున్నాయి. శుచి, నీకిప్పుడు నేను ముఖ్యంగా ఒక అత్యంత ఆనందకరమైన వార్త చెప్పబోతున్నాను. అదేమిటో తెలుసా? వింటే నువ్వు నాకంటే ఆనందంలో మునిగిపోతావని తెలుసు. శుచి, నేను తల్లిని కాబోతున్నాను. ఎలా ఉంది ఈ కబురు? గొప్ప థ్రిల్లింగ్ గా లేదు? నాకు పుట్టబోయే శిశువు తప్పకుండా ఆడపిల్లే కావాలని, ఆ అమ్మాయికి ముమ్మూర్తుల నీ పూలకే రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. సుచరిత చేతి వేళ్లు ప్లేట్లో శాండ్విచ్ ని వదిలేశాయి. ఎడమ చేతిలో ఉత్తరం ఒడిలోకి జారిపోయింది. రేణు తల్లి కాబోతుందా? సుచరిత గుండెలు కుంచుకుపోతున్నాయి. అంతులేని అఘాతంలోకి జారిపోతున్న భావన చుట్టేసింది. పెళ్ళై ఇంకా నెలన్నరైనా దాటలేదు. సుచరితకి వెంటనే హేమంత్ ఆ రోజున సోఫాలో తనని దగ్గరికి తీసుకుని బలీయంగా గుండెలకి హత్తుకుని సుచి, ఐ లవ్ యూ అని ఆవేశంగా అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఆ మనిషికి మనసులో ఎంత విషం అయినా నాలుక మీద ఎంత తీపి.
సుచరిత చేతివేళ్లు బద్దలైపోతున్నాయన్నట్టు కనతల్లి నొక్కి పట్టుకున్నాయి. తల అదిరిపోతుంది. రేణు, నీ సంతోషం పంచుకోలేకపోతున్నాను. హేమంత్ లాంటి వ్యక్తి నీ పాపకి తండ్రి అవుతున్నందుకు నాకు అసహ్యం వేస్తుంది అనుకుంది. అనుకుంటుండగానే సుచరిత కళ్ళ వెంట నీళ్లు బొటపట రాసాగాయి. తను రేణు చుట్టుపక్కల లేకుండా పారిపోవాలనిపిస్తుంది. రవి అన్నయ్య పోయిన దురదృష్టం కంటే ఈ బాధని కల్లారా చూస్తూ ఈ నరకం భరించటం తన వల్ల కావటం లేదనిపిస్తుంది. అసలు నేను చేసిన తప్పేమిటి? ఎందుకు నాకింత బాధ అనుకోసాగింది. రేణు తల్లి కాబోతున్నానని అంత సంతోషంగా ఉత్తరం రాస్తే అది చూడలేనట్టు ఈర్ష్య పడుతున్నానేమిటి? చీచి, అసలు రేణుకి నేను స్నేహితురాలనేనా అనిపించసాగింది. కాదు కాదు, ఈ వెదకి పూర్తిగా నేనే కారణం. ఎప్పుడైతే రేణు పెళ్లి హేమంత్తో జరిగిందో అప్పుడే నేను వారికి దూరంగా ఉండాల్సింది. సుచరిత తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకుంది. చెంపల మీదకి ధారగా వస్తున్న కన్నీళ్లని పెదవి బిగబట్టి నిగ్రహించుకోవటానికి సాయశక్తిలా ప్రయత్నించసాగింది. సుచరితకి తన మీద తనకే అంతులేని ఆగ్రహం రాసాగింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఆగ్రహంలో నుంచి మెల్లగా పశ్చాత్తాపం తల ఎత్తి అదంతా అయి ఇంతయి అన్నట్టు వేదనాపూరితంగా ఉన్న ఆమె మనసంతా ఆక్రమించుకుని ఆగ్రహాన్ని బాధని ముంచేసి ఉవ్వెత్తు కెరటంగా మారింది. సుచరిత చప్పున కళ్ళు తుడుచుకుంది. చిచి, తనేం చేస్తుంది? సిగ్గుమాలిన దానిలా ప్రవర్తిస్తోంది. సంకుచిత భావంతో మనసుని కుంచుకుంటోంది. అందుకే ఈ రకమైన వేద తనని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. తనని బాధ పెడుతున్నది రేణు హేమంతులు కానే కాదు, తనలో తలెత్తిన ఉన్మాదకరమైన స్వార్థం. ఏం చేసింది తను? హేమంత్ని వదిలేసి వచ్చే రోజున తన సంపూర్ణమైన మనసుతో అతనికి వీడ్కోలు చెప్పింది. ఒక స్నేహితురాలుగా ఉంటానని వాగ్దానం చేసింది. తనకి హేమంత్కి పెళ్లి జరగపోవటానికి కారణం ఎవరు? హేమంత్ కాదుగా. రేణు అసలే కానే కాదుగా. హేమంత్ తన్ని వదిలేయలేదు. అతను అన్ని పరిస్థితుల్ని, అన్ని అవమానాల్ని ఢీకొనటానికి సిద్ధమై తన చెయ్యి అందుకోటానికి ఆయత్తమయ్యాడు. అది తనే భరించలేకపోయింది. అతని కుటుంబ ప్రతిష్టలు నిలబడేలా చూసే బాధ్యత తనకి ఉందని గాఢంగా నమ్మింది. అతను తనతో జీవితం ముడేసుకోవడానికి సిద్ధమయ్యాడు. కాని తనే అతనికి దూరంగా వచ్చేసింది. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవటంలో తనకి విశ్వాసం, తృప్తి ఉన్నాయి. తర్వాత కూడా తను సరైన పనే చేశాననే ఆత్మ సంతృప్తిగా అనిపించింది. తన మూలంగా అతని ఇంటి పేరు, చెల్లెలి జీవితాలు ఒడిదుడుకులకు గురి అయితే అది మాత్రం తనకు ఆనందంగా ఉండేదా? ముమ్మాటికి ఉండేది కాదు. రేణు పెళ్లి హేమంత్తో జరగటం చాలా యాదృచ్ఛికం. తనేగా రేణు దగ్గర నుంచి బొంబాయి వచ్చే ముందు హేమంత్ ఫోటో చూసి ఇతన్ని చేసుకో అని సిఫార్సు చేసింది. తన మాట రేణు మీద పనిచేసి ఉండవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత తను హేమంత్ పెళ్లి రేణుతో సెటిల్ అయిందని తెలియకుండా తను రాసిన ఆ ఉత్తరమే ఒక పెద్ద తప్పు. దాని ఫలితమే హేమంత్ ఈ బలహీన ప్రవర్తనకి కారణమై ఉండవచ్చు. అయితే దానికి కారణం కేవలం తన స్వయంకృతమే. తను తప్పు చేసి వాళ్ళిద్దరినీ తప్పు పడుతుంది. ఒక పక్క తనంటే ప్రాణప్రదంగా భావిస్తున్న హేమంత్, మరో పక్క తన స్నేహ మాధుర్యంతో ఆలంబన ఇస్తున్న రేణు. వారు తనకి దూరంగా ఉంటే ఉండవచ్చుగాక తన ఆత్మస్థైర్యం వారిచ్చనిదిగా ఏమైపోయింది? తన మంచి మనసు ఎక్కడికి ఎగిరి చక్కాపోయింది? పరిస్థితుల్ని ఆకలింపు చేసుకునే తన విచక్షణ జ్ఞానం పిచ్చిదాన్లా చేస్తుంది. క్షమించరాని తప్పు చేస్తుంది. నయం, ఇప్పటికైనా ఒంటి మీదికి తెలివి తెచ్చుకోగలిగింది. అసలు విషయం గుర్తు తెచ్చుకుంది. తన తల మీద భూతంలా ఎక్కి తన మనసు మీద స్వారీ చేస్తున్న ఈ ఈర్ష్యా ద్వేషాలు తన జీవితానికి ఆయుపట్టుల్లాంటివి. ఈ ప్రాణ స్నేహితులిద్దరికీ దూరం చేసుకోకముందే దిగిపోయినాయి. తన స్నేహ భాండారం చేయి జారి బద్దలు కాగక ముందే తన మనసు ఆ భూతాన్ని వదిలించుకుంది. అన్నిటికంటే తన జీవితంలో అపురూపమైనది హేమంత్ రేణుల స్నేహ భావన. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత దురదృష్టవంతులు ఎవరు? జీవితంలో నిజమైన స్నేహితుల్ని పోగొట్టుకున్నవారే. తను అలాంటి దురదృష్టవంతురాలు కాకూడదు. సుచరిత కళ్ళు తుడుచుకుంది. ఉత్తరం మీద చెయ్యి ఆనించి ప్రేమగా స్పర్శిస్తూ సారీ రేణు అనుకుంది. ఇప్పుడు ఆ ఉత్తరం చదువుతుంటే సుచరిత మనసు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. ఈర్ష్యా ద్వేషాలనే మాయ జలతారు తెరలు లేవు. సుచరిత మళ్ళా మొదట్నుంచి శ్రద్ధగా చదవసాగింది. రాను రాను రేణు అక్షరాలు పెద్దగా, ఆవేశపూరితంగా పూనకం వచ్చిన ఘనాచార్లా ఎందుకు అవుతున్నాయా అనుకుంటూ చదవసాగింది.
రేణు రాసింది. శుచి, నాకు పుట్టబోయే శిశువు ఆడపిల్లే కావాలని, ఆ అమ్మాయికి ముమ్మూర్తులా నీ పోలికే రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. ఈసారి ఈ వాక్యాలు చదువుతుంటే సుచరిత పెదవులు చిరునవ్వుతో ఇచ్చుకున్నాయి. పిచ్చిరేణు, నా పోలికలు నీ కూతురికి ఎందుకొస్తాయి? వస్తే నీవి, లేకపోతే హేమంత్వి గాని అనుకుంది. తర్వాత చదవసాగింది. శుచి, నా కూతురికి నీ పోలికలు తప్పకుండా ఉంటాయని నా నమ్మకం. ఈ పాప నా కడుపులో ఇలా సురక్షితంగా దినదిన ప్రమర్దమానం అవుతుంటే ఈ పాప మేమిద్దరం హేమంత్కి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మేమతనికి జీవితాంతం రుణానుబంధువులం. సుచరిత ఈ వాక్యాలు చదవగానే పెదవులు విరిచింది. రేణు స్వభావమే అంత, ఒక్కసారి మరీ ఓవర్గా ఆలోచిస్తుంది. పుట్టబోయే శిశువు, భార్య జన్మ ఇచ్చిన ఆ కన్న తండ్రికి కృతజ్ఞతలు చెప్పాలా? సుచరిత కళ్ళు అక్షరాల బారుల వెంట చకచక కదులుతున్నాయి. శుచి, హేమంత్కి కృతజ్ఞతలంటే నీకు విడ్డూరంగా అనిపిస్తుంది కదూ? నేను నీకు చెప్పాలని తహతహలాడిన విషయం వింటే ఆనందపడతావో దుఃఖపడతావో? శుచి, నా గర్భంలో పెరుగుతున్న, నాకు కలలు పంటని ఇస్తున్న ఈ శిశువు రవి బిడ్డ, హేమంత్ సంతానం కాదు. నాకిప్పుడు 4వ నెల, పెళ్లి 5వ నెల నడుస్తుంది. నీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? అలాంటప్పుడు హేమంత్ని ఎలా పెళ్లి చేసుకున్నావని ఆవేశం వస్తోందా? లేదు శుచి, నేను హేమంత్ని ఏమాత్రం మోసం చేయలేదు. అతనికి పెళ్లికి ముందే నేను గర్భవతినని తెలుసు. నేనే తెలియజేశాను. నువ్వు వెళ్ళిన తర్వాత మా ఇంట్లో చాలా గొడవ జరిగింది. నాకు నెల తప్పిన విషయం బయటికి వచ్చింది. నెల క్రమం నాకెప్పుడు రెగ్యులర్గా రాదు. అందువల్ల నాకేం అనుమానం రాలేదు. చివరికి వాంతులై జ్వరం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విషయం బయటకి వచ్చింది. అమ్మా నాన్న నిర్ఘాంతపోయారు. నాకు ఆనందమో బాధో తెలియనట్లుగా, మతిపోయినట్లుగా ఉంది. అమ్మా నాన్న ఆ వ్యక్తి ఎవరో చెప్పమని బలవంతం చేశారు. చెప్పినా ప్రయోజనం లేదు. ఆ వ్యక్తి ఈ లోకంలో లేడు అన్నాను. అమ్మా నాన్న ఒకటే మదన పడ్డారు. నన్ను డాక్టర్ దగ్గరికి పదమన్నారు. ఈ గండం గట్టెక్కించండి అని ఆయన కాళ్ళ పట్టుకుంటానంది. నాన్నగారు వీల్లేదన్నారు. అసలే బంధువులందరికీ మనం అంటే తగని ఈర్ష్యాద్వేషాలు. ఇదేదైనా ఏ కాస్త బయటికి వచ్చినా మన కుటుంబం అల్లరి పాలు అవుతుంది అన్నారు. రేణుకి ఈ జన్మలో పెళ్లి చేయలేమన్నారు. మా పెదనాన్నగారిని పిలిచారు. సలహా అడిగారు. ఆయన ఆలోచించి, ఆ భానుమతి ఎలాగో మన సంబంధం కలుపుకోవాలని ఒకటే కబుర్లు పెడుతోంది కదా, అది ఖాయం చేసుకుంటే సరి అన్నారు. అమ్మో, వారికి తర్వాత తెలిస్తే అంది అమ్మ భయంగా. అప్పటి సంగతి చూద్దాం. ముందు పెళ్లి జరిపించేస్తే మన కుటుంబ గౌరవానికి రక్ష. కట్నం లాంఛనాలు బాగా ఇస్తే వాళ్ళకిక్కురుమనరు. ఎలాగూ వాళ్ళు ఆ దావా ఓడిపోయి బాధల్లో ఉన్నారు. మనం ఇచ్చే డబ్బుతో వారి ఇల్లు నిలబడుతుంది. తర్వాత ఆవిడ మనల్ని అనటానికి అంతగా గొంతు పెగలదనే నా నమ్మకం అన్నారు. నాన్నగారు సరేనన్నారు. నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, కానీ తప్పదు. పెళ్లి కొప్పుకోకపోతే అబార్షన్ చేయించేస్తారు. ఈ శిశువుని నీకు దక్కనియరు. రవి బిడ్డ బతకదు. కావాలంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకోవాలి. మాటలు జరిగాయి. పెళ్లివారొచ్చారు. హోటల్లో దిగారు. మర్నాడే పెళ్లి తాంబూలాలు. అమ్మా నాన్న ఆర్భాటంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ హడావుడిలో ఉన్నారు. నేను మా ఫ్రెండ్ ఇంటి నుండి వారి హోటల్కి ఫోన్ చేశాను. హేమంత్ కావాలని అడిగాను. అతను ఫోన్ దగ్గరికి వచ్చాడు. నేను రేణుని మీతో స్వయంగా మాట్లాడాలి అన్నాను. అతనికి నేనెవరో అర్థం కాలేదు. ఎవరు అన్నాడు. రేణు, మీరు తాంబూలాలు పుచ్చుకోబోతున్న పెళ్లి కూతుర్ని. మీతో స్వయంగా మాట్లాడాలి. అర్జెంట్. ఎక్కడికి రమ్మంటారు? మీరు పార్కుకు వస్తారా అని అడిగాను. అతను క్షణం ఆలోచించాడు. అతని తల్లి చెల్లెలు బంధువుల ఇంటికి వెళ్లారని, తను ఒంటరిగా ఉన్నానని, హోటల్కే రమ్మన్నమని అన్నాడు. ఇప్పుడెవరూ రారని హామీ ఇచ్చాడు. నేను హోటల్కి వెళ్ళాను. అతనే తలుపు తీశాడు. లోపలికెళ్లాను. అతను ఒంటరిగానే ఉన్నాడు. కూర్చోండి, ఎంతో మర్యాదగా చెప్పాడు. నేను కూర్చున్నాను. వెంటనే తడబాటు లేకుండా సూటిగా వచ్చిన విషయం గురించి చెప్పాను. నాకు మా ఫ్రెండ్ అన్నగారంటే చాలా ఇష్టం ఉండేది. అతను నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. మేమిద్దరం ఒకటయ్యాం. అమ్మకి నాన్నకి అతని గురించి చెబుదామని అనుకుంటుండగా ఇంతలో అతను సడన్ గా పోయాడు. నేను తల్లిని కాబోతున్నాను. మా వాళ్ళకి ఇది తెలుసు. మిమ్మల్ని మా వాళ్ళు మోసం చేస్తున్నారు. ఆ విషయం దాచి నన్ను మీకు అంటగడుతున్నారు. ఆ విషయమే చెప్పటానికి వచ్చాను.
అతను తెల్లబోయాడు. ఈ పెళ్లి నాకిష్టం లేదు, కానీ ఈ పెళ్లి ఆపుచేయమని మిమ్మల్ని అడగటానికి నేను రాలేదు అన్నాను. మరి? అతని కళ్ళలో అంచుకుంటున్న ఆవేశం కనిపిస్తోంది అప్పుడే. ఈ పెళ్లి కాకపోతే మా వాళ్ళు ఎంత కష్టమైనా సరే నాకు అబార్షన్ చేయించేస్తారు. ఈ బిడ్డ చచ్చిపోకుండా నాకు దక్కాలి. దానికి మీ సాయం అడగటానికి వచ్చాను. మీరేమీ అనుకోకపోతే ఈ పెళ్లి జరిగిపోనియండి. పెళ్ళైతే నా బిడ్డను నేను పెంచుకోవచ్చు. నేను మిమ్మల్ని మోసం చేశానని చెప్పి వదిలేయవచ్చు. ఈ పెళ్లి జరిగితే నా అవసరము తీరుతుంది. మేమిచ్చే కట్న కానుకల వల్ల మీ ఆర్థిక చిక్కులు తొలగుతాయి. ఆర్థిక చిక్కులా? అదేమిటి అన్నాడు. మా అమ్మా నాన్నలతో ఈ పెళ్లికి మధ్యవర్తిగా ఉన్న మా పెదనాన్న అంటుంటే విన్నాను. మీకేదో డబ్బు ఇబ్బందులు చాలా ఉన్నాయని, మీరు దావా ఒకటి ఓడిపోయారని. అతను హఠాత్తుగా వెంటనే కుర్చీలోంచి టకీమని లేచాడు. ఇక మీరు చెప్పింది చాలు, వెళ్ళవచ్చు, తలుపు వైపు వేలు పెట్టి చూపిస్తూ ఆగ్రహంగా అన్నాడు. నేను వేగంగా లేచాను. నాకు అంతకంటే ఆవేశమే వచ్చింది. అవును, మిమ్మల్ని మోసం చేసి ఉంటే చాలా బాగుండేది. నిజం నిక్కచ్చిగా చెప్పాను కాబట్టి గెంతుతున్నారు. చూడండి, మీరు చదువుకున్నారు, చాలా మంచివారని మా పెదనాన్న ఒకటే మీ గురించి స్తోత్ర పారాయణం చేస్తుంటే మీ గురించి గొప్పగా ఊహించుకొని అర్థం చేసుకుంటారేమోనని ఆశతో వచ్చాను. అసలు రవి బతికి ఉంటే నాకు ఈ తిప్పలే ఉండేవి కాదు. అది నా దురదృష్టం. ఈ బిడ్డని దక్కించుకోవాలనే తాపత్రయమే నన్ను ఇంత సిగ్గులేని దానిలా నీ దగ్గరికి దేవురింపుగా తీసుకువచ్చాయి. అంటుండగానే నా కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి. నాకు ఏడుపు ఆపుకోవడం ఇక సాధ్యం కాలేదు. ఆ ఆశ పేక మేడలా కూలిపోతోంది అనిపించింది. రవ్యా అన్నాడతను. ఏ ఊరతంది అడిగాడు. మీ హైదరాబాదే. నా ఫ్రెండ్ సుచరిత అని ఉంది. ఆ అమ్మాయి అన్నయ్య అతను. మేం ముగ్గురం కలిసి బతకాలని ఆశపడ్డాం. భగవంతుడు నిర్దయుడు. రవిని మా నుంచి దూరం చేశాడు. ఏమిటి? అతను అప్పటికే చప్పున నా దగ్గరికి వచ్చాడు. నేను వెళ్తున్నాను. మీరు ఒక అవసరంలో ఉన్నారు, నేను ఇంకో అవసరంలో ఉన్నాను. మా డబ్బు మీకు ఉపయోగపడుతుంది. మీతో పెళ్లి నాకు ఉపయోగపడుతుంది. ఉండం నిజం చెప్పేసి స్ట్రెయిట్ గా అడిగేద్దామని వచ్చాను. మోసం చేసే వాళ్ళని నేను అసహ్యించుకుంటాను. అలాగే నేను ఆ పని చేయకూడదు అనుకున్నాను. అందుకే దాపరికం లేకుండా మీకు చెప్పేశాను. ఇంటికి వెళ్లి మా అమ్మా నాన్నలకి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేస్తాను. ఇక చావు ఒకటే నాకు దగ్గర. నేను వెళ్లిపోబోతుంటే అతను వచ్చి చటుక్కున నా చేయి పట్టుకున్నాడు. మీరిలా కూర్చోండి. మీరొక్కసారి అలా చెప్పేయటంతో నా మతిపోయింది. కొన్ని నిజాలు జీర్ణించుకోవటానికి టైం పడుతుంది కదా. రండి, కూర్చోండి ప్లీజ్ అర్థింపుగా అన్నాడు. నేను అతని కళ్ళలోకి సూటిగా చూశాను. అతని ముఖంలో ఇప్పుడు ఆవేశం, కోపం అణుమాత్రం కూడా లేవు. బహుశా నేను వెళ్లిపోతానని బెదిరించటం అతని దారిలోకి తెచ్చింది కాబోలనుకున్నాను. కాఫీ తాగుతారా అన్నాడు. ఓహో, తాగండి, పర్వాలేదు, మనం మాట్లాడాలి కదా అంటూ అతను బాయిని పిలిచి కాఫీలు తెమ్మని చెప్పాడు. అతను క్షణంసేపు మౌనంగా ఉండి తర్వాత అన్నాడు. చూడండి, నేను ఆలోచిస్తున్నాను. మీరు చెప్పింది నాకు చాలా సబబుగానే ఉంది. ఆర్థికంగా నాకు ఇబ్బంది ఉన్న మాట నిజమే. మీరు నాకు ఉపయోగపడ్డట్టే. మీరు కోరిన విధంగా నేను మీకు ఉపయోగపడతాను. నేను కాగితం రాసి తెచ్చాను అన్నాను. అలాంటివేమీ అవసరం లేదన్నాడతను. నాకు చాలా అవసరం. నేను మీతో కాపురం చేయాలని ఈ పెళ్లి చేసుకోవటం లేదు. నా పాపకు ఒక తండ్రి, ఒక ఇంటి పేరు కావాలని చేసుకుంటున్నాను. తర్వాత వదిలేస్తాను. అది తర్వాత తలనొప్పి అవదా? అవదు. ఈ రోజుల్లో పెళ్ళైన మరుక్షణమే విడిపోతున్న భార్యాభర్తలు ఎంతమంది లేరు? నేను ప్రసవించిన 3 నెలలలోపే డైవర్స్ తీసేసుకుంటాను. అతను తల ఊపాడు. నేను బ్యాగ్ తెరిచి కాగితం అందించాను. దానిలో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నానో స్పష్టంగా రాశాను. అతను అది చదివాడు. మీరు అన్ని ప్రయత్నాలు చేసుకునే వచ్చారన్నమాట అన్నాడు. అవును, నా జాగ్రత్త నాది అన్నాను. ఇందులో చివర ఒక మార్పు చేయాలి అన్నాడు పెన్ను తీస్తూ. ఏమిటది అడిగాను. మీకు డైవర్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే కట్నం డబ్బు మీకు తిరిగి ఇచ్చేయమని. అప్పుడు నా చేత కాకపోతే అది తర్వాత వడ్డీతో సహా మీకు చెల్లించాలి. అది నేనేం కోరటం లేదే. నేను పెడుతున్న షరతు ఇది. అతను చివర్లో ఆ వాక్యాలు రాశాడు. ఇద్దరం అందుకు అంగీకరిస్తున్నట్టు సంతకం చేశాం. నేను కాగితం తీసుకొని బ్యాగ్లో పెట్టుకుంటూ, థ్యాంక్ యూ, నాకిప్పుడు చాలా నిశ్చింతగా ఉంది. నేను నా పుట్టబోయే బిడ్డ మీకు ఆజన్మాంతం కృతజ్ఞులం.
నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అన్నాడతను. మీకెందుకు అన్నానే గాని అతని ఆర్థిక బాధ తీరినందుకు అని నాకు అర్థమవుతూనే ఉంది. ఈ విషయం ఎవ్వరికీ తెలియని అవసరం లేదన్నాను. నేనెవ్వరికీ చెప్పను అన్నాడు. ప్రామిస్ అన్నాను. ప్రామిస్ అన్నాడతను. నేను చాలా సంతోషంగా ధైర్యంగా ఇంటికి వచ్చాను. ఆ మర్నాడు వాళ్ళు వచ్చారు. తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం పూర్తి అయింది. హేమంత్కి తెలియజేయటం వల్ల నా మనసు విశ్రాంతిగా ఉంది. ఇక నా స్థితి బయటకి పొక్కినా నాకు భయం ఏమీ లేదు. ఆ రాత్రి నేను నిశ్చింతగా పడుకున్నాను. పొట్ట మీద చేయి ఆనించుకుంటూ అనుకున్నాను, నా పాపకి ఇక తండ్రి లేని బిడ్డ అనే అవమానం ఉండదు. పెళ్లిగాని తల్లికి పుట్టింది అనే అపవాదు రాదు. సంఘం చీదరించుకుంటుందేమోననే భయమూ లేదు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్ లో విందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.